విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. భారత్లో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కోల్కతాలోని ఓ మహిళకి అత్యంత అరుదైన హ్యూమన్ కరోనా వైరస్ HKU1 సోకినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. కోల్కతాలో చికిత్స పొందుతున్న ఆ మహిళను ఐసోలేషన్లో ఉంచినట్టుగా డాక్టర్లు చెప్పారు. 45 ఏళ్ల వయసున్న ఆ మహిళ గత 15 రోజులుగా జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని దక్షిణ కోల్కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. HKU1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. HKU1 అనేది కరోనా వైరస్లోని బీటా కరోనా వైరస్ హాంకనెన్స్ రకానికి చెందిందని, ఈ వైరస్కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ గానీ లేదని అంటున్నారు. HKU1తో 229E, NL63, OC34 వంటి వివిధ రకాల వైరస్లు ఉన్నాయి. సాధారణంగా జలుబుతో సహా తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, జ్వరం, దగ్గు, ఇంకా ముదిరితే ఇది న్యూమోనియా లేదా బ్రోంకైటిస్కు కూడా కారణమవుతుంది. కార్డియో పల్మోనరీ వ్యాధి, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు, శిశువులు, కొమర్బిటీలు ఉన్న వృద్ధులు ప్రమాదంలో ఉంటారు. కోవిడ్-19 సమయంలో తీసుకున్న చర్యలు HKU1ని ఎదుర్కోవడంలో కూడా ఉపయోగపడతాయి. చేతులను తరచుగా సబ్బు, నీటితో కనీసం 20 సెకండ్ల పాటు కడుక్కోవడం, తరచు చేతులతో మీ కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండటం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును కప్పుకోవడం, వస్తువులు, ఉపరితలాలను శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్లు దగ్గరికి రావు. ఇదిలా ఉంటే యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను ఫిట్ ఇండియా ఐకాన్గా కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఫిట్ ఇండియా ప్రారంభోత్సవంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రజలు తమ ఫిట్నెస్ పెంచుకోవాలని, పూర్తిగా హెల్త్ పైన దృష్టి పెట్టాలని అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో 40 వయసులో ఖురానా భాగస్వాములయ్యారని క్రీడల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రోజువారీ కార్యక్రమాలలో శారీరక వ్యాయామాన్ని భాగం చేస్తూ ఫిట్నెస్ పెంచుకునే విషయాన్ని ప్రచారం చేయాలనేది ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపింది. రీసెంట్గా చైనాలో కోవిడ్ లాంటి కొత్త వైరస్ని పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాలో గుర్తించిన ఈ కొత్త వైరస్కి HKU5CoV2గా పేరు పెట్టారు. ఇది కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2కి పోలి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. గబ్బిలాల్లో కరోనా వైరస్ పైన విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ షీ జాంగ్లో ఈ పరిశోధన టీంని లీడ్ చేశారు. ఇందులో గాంగా లాబొరేటరీ, గాంగా అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అయితే ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.